దైవ సేవకులారా, మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. పేరు పేరున మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఏవేలు గ్రంథం చిన్న గ్రంథం, చిన్న ప్రవక్తలో రాసినటువంటి చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అంటే ఏవేలు. ఆయనకి దేవుడు దర్శనంలో చూపించినవి రాస్తున్నాడు. పాత నిబంధనలో దైవ సేవకులు దర్శనంలో చూసి రాసిందే పరిశుద్ధ గ్రంథం. మనోనేత్రం తెరవబడి, బాహ్యనేత్రం కాదు, మనోనేత్రం తెరవబడి పరలోక విషయాలు చూసి రాసినవే పాత నిబంధన. కనుక ఈ ఏవేలు ప్రవక్తతోటి దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు గమనించండి, పాలు ఎక్కడి నుంచి వస్తాయి? పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎలియాజర్ గారు? గేదెల నుంచి, పశువుల నుంచి పాలు వస్తాయి, అంతే కదా. రకరకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. ఒంటె పాలు ఉన్నాయి, గేదె పాలు ఉన్నాయి, ఆవు పాలు ఉన్నాయి, రకరకాలైన పాలు ఉన్నాయి. రకరకాలైన జంతువుల ద్వారా మనకు వస్తాయి. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, పర్వతములో నుండి ఏం కారుతుందంట? పాలు కారుతుందంట. ఏమండి, పర్వతములలో నుండి పాలు కారటం మనం ఎప్పుడైనా చూసారా? ఏమండి, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, 6 లక్షల పాలు కావాలి, చిన్నపిల్లలకి పాలు కావాలి, సరిపోయినటువంటి పాలు తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడంట ఆ పర్వతాన్ని కొట్టాడంట. కొట్టినప్పుడు పాలు వచ్చినాయి అంట. ఆ పాలు చిన్నపిల్లలకి తాగిచ్చారంట. ఏమండి, ఎంత గొప్ప మాట! పర్వతములో నుండి పాలు వస్తున్నాయి అంట. దేవుని వాక్యం అది, దేవుని మాటలేవి. ఈ లోక సంబంధమైన పాలు ఎంగిలి పాలు. ఒక జంతువు దగ్గర, ఒక ఆవు దగ్గర పాలు తీసుకోవాలంటే ముందు దూడను వదులుతారు. ఆ దూడ ఆ పాలని ఏం చేస్తుంది? ముందు తాగిద్ది. తాగిన తర్వాతనే మనం శుభ్రంగా దాన్ని మళ్ళీ కడిగి మళ్ళీ పాలు పెడతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎంగిలి పాలు. ఏదైనా సరే, ఆవు కానీ, గేదె కానీ, ఒంటె కానీ, ఏదైనా జంతువు పాలు తాగాలి అంటే ముందు దాని యొక్క దూడని వదులుతారు. అది తాగిన తర్వాత పాలన్నీ గ్యాదర్ అవుతాయి, అప్పుడు పాలు పెడతారు. ఆ పాలు మనం తాగుతాం. ఇక్కడ అలా కాదు. బైబిల్ చెప్తుంది కదా, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుందండి. దేవుడు ఎంగిల్ చేసి నీకు ఇవ్వడం, ఎంగిల్ చేసి ఇవ్వలేదు. ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హానీ అన్నారు. పరలోకము పాలు తేనెలు ప్రవహించు దేశము. పరలోకములో సభాపర్వతం ఉన్నది. సభాపర్వతముల నుంచి పాలు వస్తున్నాయి. ఆ పాలు పరలోకం మొత్తం నింపేస్తుంది. అందుకే ప్రభు చెప్పాడు, ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హానీ. పరలోకము పాలు తేనెలు ప్రవహించు దేశం. అంతేగాని ఈ లోక సంబంధమైన జంతువుల ద్వారా వచ్చిన పాలు కాదండి. కనుక దేవుడు ఇచ్చేటువంటిది శ్రేష్టమైనది. ఎంగిలి చేసిన దేవుడు ఇవ్వడం, అమూల్యమైనది ఇస్తాడు. జ్యోతిర్మయుడు తండ్రి రొమ్ము నుంచి వస్తుంది. ఆయనలో చంచలమైనను క్రియాక్రియవలైనటువంటి ఛాయను ఆయనకు లేదు. జ్యోతిర్మయుడు నీతి సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి దీవెన శ్రేష్టమైనది. పాలు డాక్టర్లు చెప్తారు సంపూర్ణమైన ఆహారం అంటారు. ఆరోగ్యం లేకపోతే పాలు తాగవయా అంటారు. పాలు తాగితే బలం వస్తుంది అంటారు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని, 6 లక్షల మంది ప్రజల్ని 40 సంవత్సరాలు ఈ పాలతో పెంచాడు. ఏ పాలు అంటే పర్వతములో నుండి వచ్చిన పాలు. అంత గొప్ప మాట అండి. 6 లక్షల మంది ప్రజలకి లోక సంబంధమైన పాలు ఇవ్వాలంటే ఎన్ని గేదెలు కావాలి? ఎన్ని ఒంటెలు కావాలి? ఎన్ని ఆవులు కావాలి? అవసరం లేదు. మోకరించి ప్రార్థన చేసేవాడు మోషే. ఆ పర్వతం కొట్టనేవాడు కర్రతో కొట్టంగానే పర్వతం నుంచి ఏ వచ్చింది అంట? పాలు. పాలు వచ్చినాయి. పాలు అంటే పాలు ఎలా ఉంటాయంటే
స్పష్టంగా తెల్లగా ఉంటాయి. పాలు పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధులు మాత్రమే పాలు తాగలరు. పాలు తాగిన వారు మాత్రమే పరలోకం పోగలరు. పాలు పవిత్రతకు గుర్తు. అయా నా పాపములో అయ్యో తెల్లగా, అయ్యా నేను చాలా తెల్లగా ఉండాలి అంటే నా నా పాపాలను తెల్లగా కడుగన్నాడు. హిమము అంటే ఎలా ఉంటుందండి? రవి హిమం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటుంది. నన్ను తెల్లగా కడుగు ప్రభువా అని ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు. పాలు తాగిన వాళ్ళే పరలోకం వెళతారు. పరలోకం ఎలా ఉంటుందో నువ్వు వాక్యంలో చూడాలి. వాక్యం అనే పాలు, ఆ పాలు అప్పుడు పర్వతములో నుండి వచ్చినాయి, కానీ ఇప్పుడు వాక్యమే పాలు. వాక్యం మలినము లేనిది వాక్యం, పరిశుద్ధమైనది వాక్యం, నిర్మలమైనది వాక్యం. వాక్యం చదివిన వాడు వాక్యంలాగే ఉంటాడు. మీరు చూడండి, ఎప్పుడైనా మోషేని మీరు గమనిస్తే 40 రోజులు యేసు ప్రభుతో సహవాసం చేశాడు అడవిలో, ఆ కొండ మీద. ఆయన దిగొస్తున్నప్పుడు ఆయన ముఖం ఎలా ఉందండి? యేసు క్రీస్తు ముఖంలాగా ఉన్నది. బైబిల్ చెప్తున్నప్పుడు వాక్యం ఓపెన్ చేసి చూడండి, దేవుని ముఖమే వాక్యం, వాక్యమే దేవుని ముఖం. ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ నీతి సూర్య కిరణాలు మొత్తం నీ మీద పడ్డప్పుడు నీలో ఉన్న మలినం మొత్తం పోయి నువ్వు పాలలాగా తెల్లగా ఉంటావు, నిర్మలంగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, యేసు క్రీస్తు లాగా ఉంటావు. అందుకే దేవుని వాక్యం చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఓపెన్ చేయాలి, వాక్యాన్ని ముయ్యకూడదు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పాలు పర్వతములో నుండి పాలు కార్ని. ఈ పర్వతము సభా పర్వతము, పరలోకములో ఉన్న పర్వతము. ఎంత గొప్ప మాట అండి! ఆ పరలోకంలో సభా పర్వతం అంటే దేవుని పర్వతము, దేవుని సేవకుల పర్వతము, సంఘం అనే పర్వతము. ఆ పర్వతము మీద ఆ పాలు అనేది ఒక దార ఉన్నది, ఒక జలం ఉన్నది. దాన్ని కొట్టంగానే మోషే దాంట్లో నుంచి వచ్చినట్టే పాలు వచ్చినవి. సహోదరుడు, ఆ పాలు లాంటి జీవితం జీవిస్తున్నావా? ఏ దేశమైతే వర్ధిల్లుతానికి కారణం ఏంటంటే పాలు ఉండాలి. పాలు ఉంటే ఆరోగ్యం ఉంటుంది, సస్యశ్యామలంగా వర్ధిల్లుతూ ఉంటారు. యోగు చుట్టూ ఎన్ని వంటలు ఉన్నాయండి? ఎన్ని వంటలు ఏపుకి ఎన్ని వంటలు? 3000 వంటలు. ఒక దైవశాఖను చెప్పాడు కదా, 2005 వంటలేమో ఆడ వంటలంట, 500 వంటలేమో మగ వంటలంట. వాళ్ళ వంట ఎన్ని పాలు ఇస్తుందో తెలుసా? 24 నుంచి 28 లీటర్లు ఇస్తుంది. ఉదయం సాయంకాలం అలాగే ఇస్తుంది. అంటే పాల కేంద్రం యోగు గారి ఇంట్లో ఉన్నది, కానీ ఆ పాలతో స్నానం చేయలా. వాక్యమనే పాలతో స్నానం చేస్తున్నాను అన్నాడు. మీరు యోగు గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి, 29వ అధ్యాయం చదువుకోండి, తెలుస్తుంది. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడను అంటది. ఫుడ్ నోట్స్లో ఏముంటుందంటే పాలలో పడినది అంటాడు. పాలు లాంటి జీవితం యోగు జీవించాడు, పాలతో స్నానం చేశాడు యోగు. మీరు గమనిస్తే ప్రపంచంలో వంటి పాలంత శ్రేష్టమైన పాలు ఇంకా ఏమీ లేవు. ఏ పాలైనా విరిగిపోతాయి, కానీ వంటి పాలు ఎప్పుడు కూడా విరిగిపోవు. సబ్బులు తయారు చేసే విషయంలో 90% వంటి పాలు మాత్రమే వాడతారు, 10% కెమికల్స్ వాడతారు. 90% ఏ పాలు వాడతారంటే వంటి పాలు వాడతారు. కేవలం 10% మాత్రమే కెమికల్స్ వాడతారు. ఏంటికంటే స్మెల్ కోసం. అలాంటి పాలు కలిగినటువంటి జీవితం, పాలలాంటి జీవితం జీవించిన వాడు యోగు. కానీ ఆ పాలతో స్నానం చేయాల, వాక్యమనే పాలతో ఎప్పుడు కూడా స్నానం చేశాడు. సహోదరుడా, నీ అనుభవం నీకున్నదా? పాత నిబంధనలో ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారో, పాత నిబంధనలో ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ పాలు తాగిన అనుభవమే ఉన్నది. ఒకరి హృదయంలో ఒక గ్లాసులో పాలు ఉంటే వంచితే ఏమొస్తాయండి? పాలే వస్తాయి. ఒక గ్లాసులో నీళ్ళు ఉంటే వంచితే ఏమొస్తాయి? నీళ్ళే వస్తాయి. ఒకరి హృదయం నిండా పాలు అని అనుకోండి, నోరు తెరితే ఏమొస్తాయి? ఎలియాజరు గారు, పాలు లాంటి మాటలు.
పవిత్రమైన మాటలో, రుచి కలిగిన మాటలో, ఆరోగ్యకరమైన మాటలో, దేవుని మహింపరిచే మాటలో మాట్లాడిన వాళ్ళు 6 లక్షల మంది. కారణం ఏంటంటే నాయకుడిని బట్టి ప్రజలు ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, అయ్యా మా పిల్లలు పాల కోసం ఏడుస్తున్నారంగానే ఆ రాయిని కొట్టేవాడు. ఆ రాయిలోంచి ఏమొచ్చిందండి? పాలు వచ్చినాయి. వాక్యం అనే పాలు. ఈ అనుభవం నీకున్నదా? యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన మనలాగే రక్తమాంసములు కలిగి, ఆకలి దప్పులు కలిగి, శరీరం దాల్చి మనలాగే తిరుగుతున్నాడు. వీధి వీధి తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన నోరు తెరిస్తారంట, నోట్లోనంట క్షీర గంధులు ఉన్నాయంట. క్షీరం అంటే ఏంటండి? పాలు. క్షీరము అంటే పాలు. పాల గ్రంథులు యేసుక్రీస్తు నోట్లో ఉన్నాయంట. మన నోట్లో ఏమున్నాయండి? లాలాజల గ్రంథులు ఉన్నాయి, ఉమ్మి గ్రంథులు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఈ లోకంకి వచ్చినప్పుడు ఆ సభాపర్వతాన్ని వదిలిపెట్టి, మహోన్నతమైన స్థలాన్ని వదిలిపెట్టి, మీరు 24 గంటల మహిమా స్వరూపం కలిగినటువంటి ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాలలాంటి పరిశుద్ధుడు కొనియాడబడేటువంటి ఆయన తన మహిమను అక్కడ వదిలిపెట్టి నీలాంటి నాలాంటి రక్తమాంసలు శరీరంతో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నోట్లు ఏమున్నాయండి? పరమగీతములో మీరు చదవండి, 4వ అధ్యాయం సహోదరులారా. పరమగీతములో 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. పరమగీతములు సొలొమోనుకు దేవుడు పరలోక విషయాలు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు ఎలా ఉంటాడో పరలోకంలో చూపిస్తున్నాడు. పరమగీతంలో 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రాణేశ్వరి నీ పెదవులు 4:11. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ కింద మధుర క్షీరములు. ఏమంటే జిహ్వ అంటే ఏంటండి? జిహ్వ అంటే ఏంటి అబ్రాహం గారు? జిహ్వ అంటే ఏంటి? నాలుక. జిహ్వము అంటే నాలుక. నాలుక క్రింద ఏముంది? మధుర క్షీర గ్రంథులు. క్షీరం అంటే పాల గ్రంథులు. క్షీరము అంటే పాలు, మధురం అంటే తీయని గ్రంథులు. తీపి మాటలు యేసు ప్రభు మాట్లాడి, నూనె కంటే ఆయన మాటలు నూనె కంటే నునుపైనవి, పాల కంటే మధురమైనవి, తేనె కంటే జుట్టి తేనె ధరల కంటే మధురమైనటువంటి మాటలు మాట్లాడంటే ఆయన నోట్లో ఏం గ్రంథులు ఉన్నాయంటే పాల గ్రంథులు ఉన్నాయి. మధుర క్షీర గ్రంథులు అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాటలో పవిత్రత ఉందండి. ప్రతి మాటలో ఆరోగ్యం ఉన్నదండి. ఆయన మాట్లాడిన మాటలే ఆరోగ్యకరమైన మాటలు. లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన సంభాషణ మాట్లాడిన అనుభవం యేసు ప్రభు వారికి ఎప్పుడూ లేదు. అంత పరలోక సంబంధమైన విషయాలే. పరలోకంలో ఉన్నటువంటి ఆ గ్రంథులు యేసుక్రీస్తు నోట్లో ఉన్నాయి. క్షీర గ్రంథులు. ఆయన మాట్లాడే మాటలు ఎంత ఆరోగ్యకరమైన మాటలు. ఈ మాట అందుకన్నాడు ఆ పత్రిక రాస్తూ పౌలు గారు అన్నాడు కదా, మీ సంభాషణ ఎల్లప్పుడూ, నాట్ ఓన్లీ దిస్ టైమ్ బట్ ఎవ్రీ టైమ్ యూ మస్ట్ హ్యావ్ ద టేస్ట్ ఫర్ లాంగ్వేజ్. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిన తర్వాత నీ సంభాషణ ఎలా ఉండాలంటే యేసు ప్రభు సంభాషణలాగా ఉండాలి. యేసు ప్రభు మాట్లాడినట్లే నువ్వు మాట్లాడాలి. అందుకే నీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లు మధురంగా ఉండాలి. అన్నేసి చూడు, నన్నే చూడండి ఉప్పు. మా మా పాషం గారు కూరలు ఉన్నప్పుడు కావాలని సపిడి చేసింది. మేమందరం చుట్టూ కూర్చోబెట్టుకొని ఉప్పు వేసుకొని తింటాం. ఆ రుచి వేరు. అలాగే యేసు ప్రభు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. నువ్వు లేకపోతే టేస్ట్ లేదో, నువ్వు లేకపోతే ఆరోగ్యం లేదో. అందుకే మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పేసినట్టు ఉండాలి. అంటే నీ భాష ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. నీ చూపు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. నీ యొక్క తీరు ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలా జీవించిన వాడు యేసు ప్రభువు. ఈ మనిషి యందు ఏ దోషము నాకు కనపడలేదని ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారండి? జూలియస్ సీజర్ అనుచరుడైనటువంటి ఆ పిలాతు ఇచ్చాడు సర్టిఫికేట్. హేరోదు ఇచ్చాడు. నేను ఎంత పరిశోధన చేసినా, అధికాలం మొదలుకొని నన్ను ఎత్తువరకు టెస్ట్ చేసినా
కొంచెం కూడా మలినం లేదు. ఏం కాని పని చేసినాడని మీరు సిలువేయమంటారు అన్నాడు. యేసు ప్రభువునికి అవి తెలియదండి, అవి తెలియదు, పాపం తెలియదు. అన్ని అనుభవాలు ఉన్నాయి కానీ పాప అనుభవం యేసు ప్రభు ఆయనకి ఎప్పుడు కూడా తేనె అనుభవం, పరలోక సంబంధమైన వాక్య అనుభవం, పరలోక సంబంధమైన పాల అనుభవం. నీకు ఈ కృప ఉన్నదా? ఈ ధన్యత నీకున్నదా? ప్రతి దైవ సేవకుడు తన అలా ఉండాలి, తన కుటుంబం అలా ఉండాలి, తన సంఘం అలా ఉండాలని దేవుడు మనకి ఈ యొక్క ఉదయం సమయంలో దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. పాలలాంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం. పాలు డాక్టర్లు చెప్తారు సంపూర్ణమైన ఆహారం అంటారు. ఆరోగ్యం సరిగా లేకపోతే పాలు తీసుకోవాలి. ఉదయం ఒక గ్లాసు, సాయంకాలం ఒక గ్లాసు తీసుకో, దాంట్లో హార్లిక్స్ తీసుకో, ఒక వారం 10 రోజుల కల్లా బలం వస్తుంది అని అంటారు. పాలు సంపూర్ణమైన ఆహారం. అలాంటి పాలు తాగి యేసు ప్రభు ఈ లోకాన్ని రాకముందు ఎవరు రమ్మున అనుకున్నాడండి? ఎవరు రమ్మనుకున్నాడు? యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు ఆయన ప్లేస్ ఏంటంటే పరలోకంలో తండ్రి రొమ్మున అనుకుని ఉన్నాడు. రొమ్ము మీద ఏం దొరుకుతాయి? తల్లి రొమ్ములు ఏం దొరుకుతాయండి? పాలు తాగి పవిత్రుడైనటువంటి యేసు ప్రభువారు పాపముగా మార్చబడ్డాడు. ఈ బికమ్ ఏ సిన్ ఫర్ యూ. ఏకం నీ కోసం, కేవలం నీ కోసం పాపంగా మార్చబడ్డాడు. పాపం ఎరుగున తన కుమారుడు పాపముగా మార్చెను. లోపల పరిశుద్ధుడు, బయట పాపిగా కనిపిస్తున్నాడు. కనుక సహోదరుడా, ప్రతి దైవ సేవకుడు ఎలా ఉండాలంటే పాలలాగా తెల్లగా ఉండాలి. నా ప్రియుడు ధవళ వర్ణుడు. ఎంత ధవళం అంటే ఏంటి? ధవళం అంటే ఏంటి? ఆనందం. అదిగో ఇది ధవళం అంటే. నీటి సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? బయట వెళ్ళి చూడండి సూర్యుడిని, మిట్ట మధ్యాహ్నంతో ఎలా ఉంటాడు చూడగలరా? అది ధవళం అంటే. అలాంటి వాడు యేసు ప్రభువారు, అలాంటి జీవితం జీవించిన వాడు యేసు ప్రభువారు, అలాంటి స్వభావం లేని వాడు యేసు ప్రభువారు. ఈ పాలు పరలోకములో సభాపర్వతం ఉన్నది. ఆ పర్వతం నుంచి పాలు ప్రవహిస్తూ పరలోకం మొత్తం పాలమయం అయిపోయిందంట. అందుకే ద ల్యాండ్ ఫ్లోయింగ్ ది మిల్క్ అండ్ హానీ. పరలోకం పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశం స్వతంత్రించుకోవాలంటే నిన్ను నువ్వు కట్టడి చేసుకోవాలి, నిన్ను నువ్వు నిర్బంధించుకోవాలి, నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోవాలి. నీ సంభాషణే ఒక క్రైస్తవుడిగా ఉండాలి. నీ సంభాషణే ఒక పాపిని పరిశుద్ధమైన స్థలాన్ని నడిపించేటట్టుగా ఉండాలి. అలా లేకపోతే ఎంత ఘోరమైన విషయం తెలుసా సహోదరుడా? ఇక్కడ రాసిన మాట, ఆయన ఆ జోహ కింద మధుర క్షీర గ్రంథులు కలవు. మధురం అంటే తీయగా ఉంటాయి. ఆ పాలు ఎలాంటి పాలు అంటే తేనైనా ఒక టేస్ట్ తగ్గిద్దాము, కానీ యేసు ప్రభు ఆ యొక్క జోహలో ఉన్నటువంటి ఆ తేనె గ్రంథులు కంటే కూడా మధురమైనటువంటి పాలు వెళ్ళినటువంటి యేసు. ఆయన మాట్లాడుతుంటే పిలాతు ఆశ్చర్యపడ్డాట. ఆయన సంభాషణ మొత్తం విని హేరోదిని పిలాతుని ఏ మాటలు ఈయనలో లేవో, ఈయన మాటలో స్పష్టత కనిపిస్తుంది, ఈ తలంపులో ఏమీ లేదో, కనుక ఈయన నిర్దోషిని నేను సర్టిఫై చేస్తానంటే వాళ్ళు ఏం చేశారు? మాకు జూలియస్ సీజర్ మీద నీకు రిపోర్ట్ ఇస్తాం, నీది కంప్లైంట్ ఇస్తాం, నిన్ను ఈ ఉద్యోగం తీసేస్తాడు, మాకు అనుసరించి ఈయన సిలువేయి, ఈయన మాకు అనుసరించి సిలువేసేసేయి, అలా చేస్తేనే నీ మీద మీరు రిపోర్ట్ ఇవ్వం అంటే కేవలం లోకానికి భయపడి అన్యాయమైన తీర్పు తీర్చాడు. నువ్వు కానీ న్యాయమైన తీర్పు, ఈయన పరిశుద్ధుడు నీతిమంతుడు పాలకంటే పవిత్రుడు తీర్పు తీర్చేవో, నీ మీద మేము కంప్లైంట్ ఇస్తాం జూలియస్ సీజర్కి, ఆయన ఉద్యోగం తీసేస్తాడు. అందుకని నువ్వు జాగ్రత్త పడలేక భయపడి అన్యాయమైన తీర్పు తీర్చాడు. ఈ లెడ్ విత్ అన్రైచియస్ జడ్జిమెంట్. యేసు ప్రభు అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. పాలలాంటి పరిశుద్ధుడు పవిత్రుడైనటువంటి యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం పాపముగా మార్చబడ్డాడు. ఇంకో మాట చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, సహోదరులారా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువుకుంటే ఒక మాట మనకు కనిపిస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదివితే ఒక మాట కనిపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచినలా
ఇక్కడ లిస్ట్ చూసుకోండి. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని ఎలా ఉండాలండి? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ నిర్మలమైన వాక్యమును పాలను రక్షించబడినవై ఎదుగు నిమిత్తము అపేక్షించుడి. ఆపేక్షించండి, కోరుకోండి అని అర్థం. ఇక్కడ పేతురు దైవజనుడు, పేతురుగా దేవుడు పరలోకపు తాళపేతులు ఇచ్చాడు. పేతురు యేసు ప్రభుతో 3.5 సంవత్సరం సహవాసం చేశాడు. నిలువున అబద్ధం ఆడాడు. అయినా దేవుడు కృప లేనివాడు కదండి. ఎంతో ప్రేమించి మళ్ళీ సహవాసం నడుపుకున్నాడు. ఇప్పుడు రాస్తున్నాడు కదా, నేను యేసుక్రీస్తుని టేస్ట్ చేయక మునుపు, ఏమండి, యేసుక్రీస్తుని నేను టేస్ట్ చేయక మునుపు నేను సమస్తమైన దూషణ మాటలు మాట్లాడాను, అబద్ధమైన మాటలు మాట్లాడాను, కాని మాటలు మాట్లాడాను, యేసుక్రీస్తు గురించి నేను చెడ్డ సర్టిఫికెట్ ఇచ్చాను. కానీ యేసు ప్రభు అప్పుడు నాకు అర్థం కాలేదు. పిల్లవాడికి, మీరు ఎప్పుడైనా గమనించడం, మన ఇళ్లలో జరుగుతుంది, చిన్న పిల్లవాడికి, పళ్ళు రానటువంటి పిల్లవాడికి ఒక మంచి చెరుకు గడిచారనుకోండి, వాడు ఏం చేస్తాడు? దాని టేస్ట్ తెలియదు కనుక, దాని టేస్ట్ వాడికి తెలియదు. ఎందుకని చేస్తాడంటే వాడు దాన్ని సరిగా యూజ్ చేసుకోడు, దాని మీద శ్రద్ధ చూపించడం. కొంచెం పళ్ళు వచ్చినాయి అనుకోండి వాడికి, మరి కొంచెం నవ్వులురా, కొంచెం కొరుకురా అని చెప్పామనుకోండి, కొద్దిగా టేస్ట్ ఇచ్చాడు అనుకోండి, వాడికి ఏం తెలిసింది? ఆ యొక్క తీపి అని తెలిసింది, ఆ మధురం ఏంటి తెలిసింది. అప్పుడు వాడు ఎన్ని చెరుకు గేళ్ళైనా తినగలడం. యేసు ప్రభు వారు పునరుద్ధాన తిరిలేసేంత వరకు పేతురు గారు పసిపిల్లవాడే, తెలీదు. అందుకని పసిపిల్లవాడిని తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తారో యేసు ప్రభు వారు పేతుని అలా ప్రేమించాడు. పసిపిల్లవాడి లక్షణాలు చూశాడు, అంతేగాని కావాలని అబద్ధం ఆడేదని చూడలేదు, కావాలని చెడ్డమాని చెప్పడం చూడలేదు. యేసు ప్రభు పేతురులో ఏం చూశాడంటే చిన్న పిల్లల క్వాలిటీ చూశాడు. అందుకే పరలోకపు తాళపు చేతులు ఇచ్చాడు. యేసు ప్రభు ఏం చెప్పండి? చిన్నపిల్ల లాంటిదే పరలోకం నుంచి ఆ లిస్టులో చేరాడు పేతురు. అందుకని ఈ 11 మంది అన్నారు కదా, ఆయన నీతి మందులను ఇచ్చావా, ఆయనకి ఎందుకు ఇచ్చావు పరలోకపు తాళ చేతులని అన్న కూడా యేసు ప్రభు పట్టించుకోవాలి. ఆయనలో ఏం చూశాడండి? చిన్న బిడ్డ స్వభావం చూశాడు. ఇంకా టేస్ట్ చేయాలా? నన్ను టేస్ట్ చేయాలి. ఇంకా నన్ను టేస్ట్ చేస్తే నేను ఎంత మధురంగా ఉంటానో, నా మాటలు ఎంత తీయగా ఉంటాయో అప్పుడు అర్థమైందని ఆ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తాళపు చేతులు ఇచ్చాడు. ఆ తాళపు సరిగా వాడలేదు, సరిగా ఉపయోగించలేదు. వయసు రాని పిల్లలకి, వివేకం లేని పిల్లలకి, తెలివితేటలు రాని పిల్లలకి ఒక వస్తువు ఇస్తే దాన్ని మిస్యూజ్ చేస్తారు. చిన్నపిల్లలకి ఒక కత్తి ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడండి లేదర్ గారు? కత్తి ఏం చేస్తాడు? వింటున్నావా? ఏంది? ఒక కత్తి ఇస్తే ఏం చేస్తాడు? చిన్నపిల్లలు ఒక బ్లేడ్ ఇస్తే ఆనందం ఏం చేస్తాడు? కోసుకుంటాడు. వాడికి తెలియదు కదా. వాడికి వివేకం వచ్చిందనుకోండి, వాడు ఏం చేస్తాడు? దాన్ని జాగ్రత్తగా వాడతాడు. నిప్పునైనా, కత్తినైనా, దేనైనా సరే. అలాగే పేతురు చిన్నపిల్ల లాంటి మనసు కనుక పేతురికి తాళపు చేతులు ఇచ్చాడు, క్షమించాడు. ఇప్పుడు యేసు ప్రభుని టేస్ట్ చేశాడు అంటున్నాడు కదా. మీరు యేసు ప్రభు వారు నీతి కృపామయుడని, అంతేనా? రాసిన మాట చదివే కదా మొదటి పత్రిక. దయాళుడని, రుచి చూచడలా, ఈజ్ ద గ్రేసియస్ గాడ్. యేసు ప్రభు వారు దయాళుడండి. ఎంత ఘోర పాపని ప్రేమిస్తాడు, ఎంత ఘోర పాపని ఆదరిస్తాడు. నా దగ్గర రావద్దు పో అనేవాడు కాదు. యేసు ప్రభు వారు చేతులు తప్పి పిలుస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు కృపామయుడని టేస్ట్ చేశాడు. ఇప్పుడు పాలను ఆస్వాదిస్తున్నాడండి. ఇప్పుడు పాలను తాగుతున్నాడు. జుంటి తేనె ధరల కంటే మధురమైన యేసు ప్రభు యొక్క జువాకిన క్షీర మధుర గ్రంథులను టేస్ట్ చేసి చెప్తున్నాడు. దేవుడు కృపామయుడు. నువ్వు టేస్ట్ చేసావా? నువ్వు టేస్ట్ చేసావా? నీ ప్రక్కనే ఉన్నాడు యేసు ప్రభు వారు, నీ ముందే ఉన్నాడు యేసు ప్రభు వారు. టేస్ట్ చేయి. టేస్ట్ చేయకపోతే నీకు తెలియదు. ఇక టేస్ట్ చేసినటువంటి పేతురు అంటున్నాడు కదా,
ఆయన దయాళుడైన కృప చూశాడలా అప్పుడు రిపీట్ చేస్తావు. అప్పుడు నువ్వు సమస్తమైన పాపాన్ని రిపీట్ చేస్తావు, సమస్తమైన దూషణ మాటలు ద్వేషిస్తావు, దుష్ట సహవాసం తీసేస్తావు, అపహాసులు చోటు చేసే పనులు చేయవు, అవన్నీ నీకు అసహ్యం కలుగుతాయి. అప్పుడు నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వాడై ఎలా ఉంటాడండి? చిన్నపిల్లడు ఏ విధంగా ఎదుగుతాడో వాక్యములో పాలలో నువ్వు అలా ఎదుగుతున్నావు అని పేతురు గారు తెలియజేస్తున్నాడు. సహోదరుడా, పాలు అంశం ఏంటంటే పాలు పరలోకపు పాలు, లోక సంబంధమైన పాలు కాదు, వంటి పాలు కాదు, గేదె పాలు కాదు, ఆవు పాలు కాదు, ఇక ఏ జంతువు పాలు కాదు, కానీ వాక్యమనే పాలు, పరలోకపు పాలు. ఇలాంటి పాలను కలిగి ఉన్నావో లేదో పరీక్ష చేసుకో. పేతురు ఇప్పుడు యేసుప్రభు టేస్ట్ చేశాడు, ఒకప్పుడు టేస్ట్ చేయాలా చెప్తున్నాడు. యేసుప్రభు కృపామయుడని నువ్వు రుచి చూశాడలా, నువ్వు చూసకపోతే నువ్వు పాపాన్ని ప్రేమిస్తావు, రుచి చూస్తే పాపాన్ని ద్వేషిస్తావు. రుచి చేయి, టేస్ట్ చేయి, టేస్ట్ చేస్తే విషయం తెలుస్తుందని పేతురు గారు యూనివర్సల్ పత్రిక రాస్తున్నాడు. అది స్థానిక సంఘాలు రాసిన పత్రిక కాదు, యూనివర్సల్ కాంగ్రిగేషన్ అన్నారు. అది సార్వత్రిక ప్రపంచంలో ఎవరైనా ఏ సంఘమైనా దాన్ని ఆస్వాదించుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఆ కృప దేవుడు మనకి దయచేయడం దాకా